హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. లాస్ట్ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లాస్ట్ క్లాస్లో ఏమైనా డౌట్స్? వాయిస్ ఓకేనా అట్లీస్ట్? ఓకే. సో లాస్ట్ క్లాస్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ చూసాం. సో ఇవాళ ఇంకా కొన్ని కాన్సెప్ట్స్. బాక్స్ మోడల్ అనమాట, చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఇట్స్ ఏ బాక్స్ అంటే దాంట్లోనే మీనింగ్ ఉంది చూడండి. బాక్స్ షేప్లో ఉండే వాటికి స్టైల్స్ అప్లై చేయడం. ఇప్పుడు బాక్స్ అంటే మనకు స్క్వేర్ అవ్వచ్చు, రెక్టాంగిల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. ఈ స్క్వేర్ రెక్టాంగిల్ షేప్లో ఉండే వాటికి మనం స్టైల్స్ ఏమేమి అప్లై చేస్తాం? జనరల్గా కంటెంట్ ఉందనుకోండి, ఇది కంటెంట్, సమ్ కంటెంట్. ఈ కంటెంట్కి మనం చుట్టూ బార్డర్ అప్లై చేయాలంటే, కంటెంట్కి చుట్టూ బార్డర్ అప్లై చేయాలి అంటే యూజ్ చేసేది దాన్నే బార్డర్ ప్రాపర్టీ అంటాం. బార్డర్ ప్రాపర్టీ. అదేవిధంగా కంటెంట్కి బార్డర్కి చుట్టూ స్పేసింగ్ వచ్చేది. బార్డర్కి కంటెంట్కి చుట్టూ స్పేసింగ్ వచ్చేదాన్ని మనం ఏమంటాం అంటే ప్యాడింగ్ అంటాం. అదేవిధంగా కంటెంట్ అవుట్ సైడ్లో వచ్చే స్పేసింగ్, కంటెంట్ అవుట్ సైడ్ అంటే బార్డర్ అవుట్ సైడ్లో వచ్చే స్పేసింగ్ని దాన్ని మార్జిన్ అంటాం. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. బార్డర్, ప్యాడింగ్, మార్జిన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి. సేమ్ ఇదే కేసెస్లో దీనికి కూడా అంతే. ఇక్కడ కంటెంట్ ఉంది అంటే కంటెంట్ చుట్టూ ఉండే స్పేసింగ్ని ప్యాడింగ్ అంటాం. అదే కంటెంట్ చుట్టూ బార్డర్ ఇస్తే ఇట్స్ ఏ బార్డర్ అంటాం. అదే బార్డర్ అవుట్ సైడ్లో ఉండే స్పేసింగ్ని మార్జిన్ అంటాం. ఇక్కడ ఏ ఏ సైడ్స్ ఆ సైడ్స్లో ఉండే ప్రాపర్టీస్ రాస్తాం. ఇప్పుడు మనకి ఇది టాప్, ఇది రైట్, ఇది బాటమ్, ఇది లెఫ్ట్. ఇప్పుడు బార్డర్ టాప్, బార్డర్ రైట్, బార్డర్ బాటమ్, బార్డర్ లెఫ్ట్. ప్యాడింగ్ టాప్, ప్యాడింగ్ రైట్, ప్యాడింగ్ బాటమ్, ప్యాడింగ్ లెఫ్ట్. మార్జిన్ టాప్, మార్జిన్ రైట్, మార్జిన్ బాటమ్, మార్జిన్ లెఫ్ట్. సేమ్ లైక్ ఇక్కడ కూడా సేమ్ ప్రాపర్టీస్ అనమాట మనకి. ఈ కేసెస్లో మనకి ఏంటంటే 4 సైడ్స్ ఉంటాయి మనకి. ఎప్పుడైనా 4 సైడ్స్, ఎప్పుడైనా బాక్స్ మోడల్కి 4 సైడ్స్ ఉంటాయి. దానిలో ఫస్ట్ది టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్. 4 సైడ్స్ ఇవి. టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్. చాలా ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకోవాలి మీరు. ఓకే. నౌ ఈ కేసెస్లో మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం దీనికి. అంటే ఈ కంటెంట్ అంటే ఆ కంటెంట్లో హెడ్డింగ్ ఉండొచ్చు అండ్ పేరాగ్రాఫ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇట్స్ ఏ గ్రూప్ అవ్వచ్చు, సింగిల్ ఎలిమెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. గ్రూప్ ఆర్ సింగిల్ ఎలిమెంట్ ఏదైనా అవ్వచ్చు అనమాట. అన్నిటికీ మనం ఈ బాక్స్ మోడలే మనం అప్లై చేస్తాం. ఓకే, ఇప్పుడు 1 బై 1 చూద్దాం. ఫస్ట్ బార్డర్. బార్డర్ అనేది మనకు డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, నేను ఫోకస్ చేయగానే చుట్టూ చూడండి ఒక బార్డర్ లాగా వచ్చింది మనకి. చుట్టూ ఒక లైట్ బార్డర్ లాగా వచ్చింది. ఇలా నార్మల్ లైన్గా ఉంటుంది. కొన్ని చోట్ల ఏమవుతుందంటే డాటెడ్గా ఉంటుంది, కొన్ని చోట్ల లైట్గా ఉండొచ్చు, కొన్ని చోట్ల ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అనమాట. వాటిని ఏమంటే బార్డర్ స్టైల్ అంటాము. బార్డర్ స్టైల్ సాలిడ్, డబల్, డాష్డ్, గ్రివీ, రిడ్జ్, ఇన్సెట్. స్పెల్లింగ్ కొన్ని రాంగ్ ఉండొచ్చు, చెప్తాను అవి ఎక్కడ ఉంటాయో. అవుట్సెట్, నన్, ఇలాంటి అనమాట మనకి. సాలిడ్ కానీ, డబుల్ కానీ, డాష్డ్ కానీ, అండ్ గ్రూబీ, రిడ్జ్, ఇన్సెట్, అవుట్సెట్, నన్, ఇలాంటివన్నీ బార్డర్ స్టైల్స్ అనమాట. అండ్ అదేవిధంగా మనకి బార్డర్ కలర్ కూడా ఉంటుంది. అంటే బార్డర్ విడ్త్, బార్డర్ కలర్, బార్డర్ విడ్త్. విడ్త్ అంటే 2 పిక్సెలా, 3 పిక్సెలా, 1 పిక్సెలా, లేదా 0 పిక్సెలా, లేదంటే 5 పిక్సెలా, 20 పిక్సెలా, 30 పిక్సెలా అనేసి మనకు బార్డర్ విడ్త్ ఉంటుంది. అదేవిధంగా బార్డర్ కలర్, బార్డర్ కలర్ రెడ్డా, గ్రీనా, బ్లూనా, లేకపోతే ఆర్జీబీలో ఇస్తామా, ఆర్జీబీఏలో ఇస్తామా, లేకపోతే హెక్సాలో ఇస్తామా,
లేదా నేమింగ్స్లో ఇస్తామా, అది అప్ టు మీ చాయిస్ అనమాట. ఏ విధంగా అయినా మీరు ఇవ్వచ్చు అనమాట. బార్డర్ గురించి నేర్చుకోవాలంటే 3 ప్రాపర్టీస్ మ్యాండేటరీ. దాంట్లో కంపల్సరీ రిక్వైర్డ్ ప్రాపర్టీ ఏంటంటే ఇట్స్ ఏ బార్డర్ స్టైల్ అనేది కంపల్సరీ రిక్వైర్డ్ అనమాట. బార్డర్ స్టైల్ రాస్తేనే మనం ఏదైనా సరే చేయగలం. బార్డర్ స్టైల్ ఇస్తేనే బార్డర్ అనేది మనకు కనిపిస్తుంది, లేకపోతే రాదనమాట. ఓకే, నెక్స్ట్ ప్యాడింగ్. సో ఈ బార్డర్ గురించి నేర్చుకున్న తర్వాత 1 by 1 మనం నేర్చుకోవచ్చు, ఈజీగా అయిపోద్ది. సో నౌ ఇంప్లిమెంటేషన్ చూద్దాం. ఇక నేనేం చేస్తానంటే క్లాస్ సెలెక్టర్ తీసుకున్నా, కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వన్ బార్డర్ డాట్ హెచ్టిఎంఎల్. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ స్టైల్ ఫాంట్ ఇవన్నీ తీయద్దాం, మనకి ఇన్ని తీద్దాం. దీన్ని కూడా సేమ్ ప్రాపర్టీ తీసుకుంటున్నాను, ఎస్టీవై అని తీసుకుంటున్నాను. ఇప్పుడు మూడింటిని అంటే ఈ డివ్ని మూడింటిని సెలెక్ట్ చేయాలనుకుంటున్నా. మూడింటిని సెలెక్ట్ చేయాలంటే ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేయొచ్చు? ఎనీవన్? 3 divs మామూలుగా డివ్ కి ఇవ్వాలి సార్ స్టైల్. అర్థం కాలే. ఇప్పుడు అన్ని డివ్స్ ఉన్నాయి కదా సార్, డివ్ లోపలనే ఉన్నాయి కదా సార్, పేరెంట్ అన్నిటికి వచ్చేసి డివే ఉంది కాబట్టి డివ్ కి స్టైల్ ఇవ్వచ్చు. ఎస్, డివ్. నెక్స్ట్ అనదర్ సెలెక్టర్. డివ్ అనేది ఒక సెలెక్టర్. ఇంకా గ్రూప్ సెలెక్టర్ కూడా. గ్రూప్ సెలెక్టర్ ఎలా ఇస్తాం? అంటే గ్రూప్ సెలెక్టర్, అదే గ్రూప్ సెలెక్టర్ ఎలా ఇస్తాం ఈ మూడింటిని? డివ్ 1 div 2 div 3 అని చెప్పేసి కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాం. కామా ఇవ్వాలన్నమాట. డాట్ డివ్ అని చెప్పాలి, ఎందుకంటే క్లాస్ యొక్క సెలెక్టర్ డాట్ అనమాట. డాట్ డివ్ 1 కామా డాట్ డివ్ 2 కామా డాట్ డివ్ 3. ఇంకో విధంగా ఇంకా ఐడీస్ అని ఉండే దాంట్లో చెప్పమంటున్నా, ఐడీస్ కాదు. ఇప్పుడు ఉండే దాంట్లోనే మనం చెప్పుకోవచ్చు. డివ్ అనేసి డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నా మనకు మూడింటికి అప్లై అవుతుంది. డాట్ డివ్ 1 డాట్ డివ్ 2 డాట్ డివ్ 3 తీసుకున్నా మూడింటికి అప్లై అవుతుంది. కామన్ క్లాస్ నేమ్ లేదా ఇక్కడ స్టైల్ కామన్ క్లాస్ నేమ్. ఒక కామన్ క్లాస్ నేమ్కి మనం రాశాము అంటే ఎక్కడైతే ఈ స్టై ఉందో అన్నిటికీ అప్లై అవుతుంది, రైట్? ఇక్కడ ఉండే మూడింటికి స్టై ఉంది కాబట్టి మూడింటికి మనం అప్లై అవుతుంది ఏం రాసినా. క్లియర్? ఇప్పుడు అన్నిటికంటే డివ్ అని రాసేదానికంటే డాట్ డివ్ 1 కామా డాట్ డివ్ 2 కామా డాట్ డివ్ 3 అని రాసే కనుకే స్టైని రాయడం బెస్ట్. ఎందుకంటే ఈ మూడింటికి మనం అప్లై చేస్తున్నాం, ఎక్కడైతే స్టై ఉందో ఆ మూడింటికి నేను రాసే ప్రాపర్టీస్ అప్లై చేయాలనుకుంటున్నా. ఇప్పుడు మనకి ఆ బార్డర్ ఎలా ఉండాలో కంపల్సరీ మనకు బార్డర్ స్టైల్ అనేసి ఇవ్వాలి. ఇట్స్ ఏ బార్డర్ స్టైల్ సాలిడ్ అనేసి ఇస్తున్నా. బార్డర్ స్టైల్ సాలిడ్ అనేసి ఇస్తున్నా. ఇది రిక్వైర్డ్, కంపల్సరీ ఇవ్వాల్సిన ప్రాపర్టీ. ఇది ఇస్తే రిమైనింగ్ ఇచ్చే అవసరం లేదు, మనకు అవుట్పుట్ అయితే వస్తుంది. రిమైనింగ్ ఇచ్చే అవసరం అయితే లేదు. మరి రిమైనింగ్ ప్రాపర్టీ బార్డర్ విడ్త్ ఏం అప్లై అవుతుంది, బార్డర్ కలర్ ఏం అప్లై అవుతుంది అంటే బార్డర్ విడ్త్ అనేది 1 pixel ఉంటుంది డిఫాల్ట్గా. బార్డర్ కలర్ అనేది టెక్స్ట్ కలర్ ఉంటుంది. ఇక్కడ టెక్స్ట్ కలర్ ఏమొచ్చింది? ఇక్కడ ప్రజెంట్ దీంట్లో టెక్స్ట్ కలర్ ఏముంటుంది? బ్లూ కలర్ అండి. బ్లూ కలర్ ఉంటుందా టెక్స్ట్ కలర్? నేను ఇప్పుడు పేజ్ ఓపెన్ చేసిన టెక్స్ట్ కలర్ ఏ కలర్ లో వస్తుంది? వైట్, బ్లాక్ అని ఉంటుంది. ఏంది బా అన్ని కలర్లు అన్ని చెప్పుకుంటా పోతాను. డిఫాల్ట్ గా మనం బ్లాక్ కలరే ఉంటారు ఎప్పుడు పేజ్ లో. నేనేమి ఇక్కడ కలర్ ఇచ్చింటే కలర్ మారుతుంది, నేను కలర్ ఇవ్వలేదు, బ్లాక్ కలర్. సో టెక్స్ట్ కలర్ ఏ కలర్ లో ఉంటుందో బార్డర్ కలర్ కూడా అదే కలర్ లో వస్తుంది. టెక్స్ట్ కలర్ బ్లాక్ ఉంది కాబట్టి బార్డర్ కలర్ కూడా బ్లాక్ వచ్చింది. అదేవిధంగా కలర్ వచ్చేసి నేను ఎల్లో ఇస్తాను. కలర్ ఎల్లో ఇస్తే బార్డర్ కలర్ కూడా ఎల్లో వస్తుంది. సిరీస్ బార్డర్ కలర్ కూడా ఎల్లో వస్తుంది. నేను కలర్ వైట్ ఇస్తే బార్డర్ కలర్ కూడా వైట్ వస్తుంది. సిరీస్ ఇప్పుడు నాకు టెక్స్ట్ కలర్ వైట్ కావాలి, బార్డర్ కలర్ మారాలనుకుంటున్నా. అప్పుడు మనం ఏం చేస్తాం? we will take another property border color yellow అనేసి ఇస్తున్నాం. బట్ డిఫాల్ట్గా మనకి 1 pixel ఉంటుంది, బార్డర్ విడ్త్ అనేది 1 pixel ఉంటుంది. బట్ నేను ఎక్స్ట్రా ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను, అందుకోసం మనకి బార్డర్ విడ్త్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. బార్డర్ విడ్త్ 2 pixel 3 pixel, సో నేను 5 pixel ఇస్తున్నాను. సిరీస్ 5 pixel. బట్ ఒక వాల్యూ నేను ఇస్తుంటే చూడండి,
ఆల్ వాల్యూస్కి వస్తున్నాయి. ఒక వాల్యూ నేను ఇస్తుంది, బార్డర్ స్టైల్ అయినా, బార్డర్ కలర్ అయినా, బార్డర్ విడ్త్ అయినా ఒక వాల్యూ నేను ఇస్తున్నా. ఒక వాల్యూ ఇస్తే ఆల్ సైడ్స్ సేమ్ వాల్యూ అప్లై అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ బార్డర్ స్టైల్ ఒకటే వాల్యూ, బార్డర్ కలర్ ఒకటే వాల్యూ, బార్డర్ విడ్త్ ఒకటే వాల్యూ. ఇలా ఉన్నప్పుడు మనకి బార్డర్ స్టైల్, బార్డర్ కలర్, బార్డర్ విడ్త్ చూడండి. దీన్ని షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ రాసుకోవచ్చు. ఇట్స్ ఏ బార్డర్ 5 పిక్సెల్ సాలిడ్ ఎల్లో. ఇది షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ, స్పేసింగ్ అనమాట, ఒక్కొక్క వాల్యూకి స్పేసింగ్. ఇప్పుడు ఈ ఆర్డర్ ఎలా అయినా ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్డర్ ఎలా అయినా ఉండొచ్చు. బార్డర్ 5 పిక్సెల్ సాలిడ్ ఎల్లో, ఇది ఎలా అయినా ఉండొచ్చు. 5 పిక్సెల్ ముందు ఉండొచ్చు, సాలిడ్ ముందు ఉండొచ్చు, అండ్ ఇలా ఎల్లో ముందు ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు. నా సీస్ అవుట్పుట్ చూడండి. ఇప్పుడు నేను ఎల్లో కాకుండా నేను గ్రీన్ ఇవ్వాలనుకుంటున్నా. గ్రీన్, నా సీస్ చూడండి, గ్రీన్ వచ్చింది. అదేవిధంగా హాట్ పింక్ అనేసి ఇవ్వాలనుకుంటున్నా. చూడండి, హాట్ పింక్. ఇలా ఇప్పుడు బార్డర్ స్టైల్స్ అనేవి డిఫరెంట్ ఎక్కడ చూడాలంటే W3 స్కూల్స్కి వెళ్ళండి, సిఎస్ఎస్కి వెళ్ళండి. ఇక్కడ బార్డర్ అనేసి ఉంటుంది, బార్డర్స్. బార్డర్ క్లిక్ చేస్తే ఫస్ట్ మనకు బార్డర్ స్టైల్స్ అనేసి ఉంటుంది. సారీ, బార్డర్సే. ఫస్ట్ దానికి బార్డర్స్కి వెళ్ళండి, కొద్దిగా డౌన్కి వస్తే చూడండి బార్డర్ స్టైల్స్. డాటెడ్, డాష్డ్, సాలిడ్, డబల్, గ్రూవ్ అనమాట. గ్రూవ్ మార్చాడు, గ్రూవ్ అనమాట. రిడ్జ్, ఇన్సర్ట్, అవుట్సెట్, నన్, హిడెన్, ఇవన్నీ అనమాట. ఓకే, ఇవన్నీ ప్రాపర్టీస్ కాపీ చేస్తాను, ఇక్కడ ఇచ్చేద్దాం. ఇవి బార్డర్ స్టైల్స్ అనమాట. డాటెడ్, డిఫైన్ ఏ డాటెడ్ బార్డర్, డాష్డ్, సాలిడ్, డబల్, గ్రూవ్, రిడ్జ్, ఇన్సర్ట్, అవుట్సెట్, నన్, హిడెన్. ఓకే, నో గ్రూవ్డ్ అనేసి మనం ఇద్దాం, ఈ వాల్యూ ఇద్దాం, మనకి ఎలా ఉంటుందో చూద్దాం. సాలిడ్ బదులు గ్రూవ్డ్ అనేసి ఇస్తున్నాం. నా సీరీస్ అవుట్పుట్ చూడండి, ఇలా 3D మోడల్లో మనకు ఉంటుంది అనమాట. 3D ఎఫెక్ట్లో మనకు అనిపిస్తుంటుంది. ఇదే గ్రూవ్డ్ అనమాట. ఓకే, నెక్స్ట్ గ్రూవ్ కాకుండా మనకి డాటెడ్ ఇద్దాం. డాటెడ్, సిరీస్ డాటెడ్ వచ్చింది. బట్ ఇక్కడ డాటెడ్లో మీకు క్లియర్గా అబ్జర్వ్ అవుతుంది చూడండి. మన బార్డర్ ఎక్కడ అప్లై అవుతుందంటే కంటెంట్ విడ్త్లోనే అప్లై అవుతుంది. ఈ కంటెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎక్కడైతే ఉందో ఆ కంటెంట్ ఏరియాలోనే అప్లై అవుతుంది చూడండి. ఎప్పుడైనా సరే ప్యాడింగ్ అయినా బార్డర్ అయినా కంటెంట్ ఏరియాలోనే ప్రింట్ అవుతుంది. దానివల్ల మనకి ఏమవుతుందంటే కంటెంట్ విడ్త్తో పాటు ఈ బార్డర్ విడ్త్ అప్లై అవుతుంది కాబట్టి టోటల్ విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనకు టోటల్ విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందువల్ల అంటే బార్డర్ వల్ల, ప్యాడింగ్ వల్ల, ఎక్స్ట్రా బార్డర్ కానీ ప్యాడింగ్ కానీ ఇచ్చామంటే ఈ విడ్త్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, క్లియర్? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? నెక్స్ట్ ఇక్కడ బార్డర్ని షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఇవ్వడం వల్ల ఆల్ సైడ్స్ వస్తుంది. బట్ నాకు అన్ని సైడ్స్ వద్దు, నాకు ఓన్లీ లెఫ్ట్ కానీ, రైట్ కానీ, టాప్ కానీ, బాటమ్ కానీ కావాలనుకుంటున్నా. అప్పుడు మనకి ఇక్కడ వాల్యూస్ కూడా రాయొచ్చు. సో ఇది కూడా కామెంట్లో పెట్టేద్దాం, మనకి ఈజీగా ఉంటుంది 1 by 1. నేను కామెంట్లో తీసి ఒకటోటి ప్రాక్టీస్ చేయండి మీరు. బార్డర్ ఐఫన్ టాప్, ఎప్పుడైనా సరే 2 వర్డ్స్ వచ్చాయంటే ఐఫన్తో డివైడ్ చేయాలని చెప్పాను. బార్డర్ టాప్, ఓన్లీ బార్డర్ టాప్ 5 పిక్సెల్ డాటెడ్ హాట్ పింక్ అంటున్నా. ఓన్లీ టాపే వచ్చింది చూడండి, టాప్ సైడ్లోనే వచ్చింది చూడండి, ఓన్లీ టాప్ సైడ్ అన్నిటికీ. అదేవిధంగా టాప్ కావాలి, బార్డర్ బాటమ్ కూడా కావాలి. బార్డర్ బాటమ్ 5 పిక్సెల్ సాలిడ్, ఇంకోటి ఇస్తున్నా నేను ఇక్కడ, అంటే డాటెడ్ కాకుండా సాలిడ్ ఇస్తున్నా. చూడండి, బాటంలో సాలిడ్ వచ్చింది, టాప్లో డాటెడ్ వచ్చింది. సాలిడ్, డాటెడ్. ఓకే,
క్లియర్ దిస్. అదేవిధంగా రైట్ అయితే బార్డర్ రైట్, లెఫ్ట్ అయితే బార్డర్ లెఫ్ట్. వీటిలో వాల్యూస్ డిఫరెంట్గా మార్చుకోవచ్చు, సేమ్ వాల్యూస్ అయినా ఇవ్వచ్చు. ఇక్కడ మీరు డిఫరెంట్ వాల్యూస్ ఇస్తే అవుట్పుట్లో డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. ఓకే, క్లియర్ దిస్. మీరు రెస్పాండ్ అవ్వకపోతే అర్థమైంది అనేసి అనుకుంటాను, మీ చాయిస్ అది. నెక్స్ట్ నేను ఇక్కడ 3 వాల్యూస్ మళ్ళీ తీసుకుంటున్నా. 3 వాల్యూస్: బార్డర్ స్టైల్, బార్డర్ కలర్, బార్డర్ విడ్త్. ఇప్పుడు బార్డర్ స్టైల్ అనేది ఒక వాల్యూ ఇస్తుంటే ఆల్ సైడ్స్కి సాలిడ్ వస్తుంది. అదేవిధంగా బార్డర్ కలర్ అనేది ఒక వాల్యూ ఇస్తుంటే ఆల్ సైడ్స్కి ఒకటే వాల్యూ వస్తుంది. సేమ్ బార్డర్ విడ్త్ కూడా ఆల్ సైడ్స్ ఒకటే వస్తుంది. ఇప్పుడు ఇట్ కెన్ యాక్సెప్ట్ 4 వాల్యూస్ అనమాట. బార్డర్ స్టైల్ అనేది 4 వాల్యూస్ యాక్సెప్ట్ చేస్తాయి. ఫస్ట్ డాటెడ్, సాలిడ్, డబల్. ఇక్కడ మనకి ఏం చేద్దాం అంటే డాష్డ్. సాలిడ్, డాటెడ్, డాష్డ్, డబల్, ఇలా 4 వాల్యూస్ ఇస్తున్నాయి. 4 వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏ వాల్యూ ఎక్కడెక్కడ అప్లై అవుతుంది. సో ఫస్ట్ వాల్యూ మనకు టాప్ అనమాట. ఎప్పుడైనా సరే ఇలా ఏదైనా సరే వాల్యూస్ ఉన్నా ఫస్ట్ టాప్ నుంచే స్టార్ట్ చేయండి. సాలిడ్ అనేది టాప్, డాటర్ అనేది రైట్, డాష్డ్ అనేది బాటమ్, డబల్ అనేది లెఫ్ట్. ఇది ఎక్కడ అప్లై అవుతుంది అంటే ఏ సెలెక్టార్కి అయితే మనం రాస్తున్నామో ఆ సెలెక్టార్కి అప్లై అవుతుంది. ఇది ఏ సెలెక్టర్ రాస్తున్నా ఆ సెలెక్టర్. ఇప్పుడు స్టై అనేది మనకు 3 సెలెక్టర్స్ ఉన్నాయి. 3 సెలెక్టర్స్ మనకు అప్లై అవుతుంది. ఫస్ట్ సాలిడ్, డాటెడ్, డాష్డ్, డబల్. చూడండి, సాలిడ్, డాటెడ్, డాష్డ్, డబల్. సేమ్ మీరు ఇచ్చిన వాల్యూస్ లాగే అనమాట. సేమ్ అదే కేసెస్లో సాలిడ్ 3 వాల్యూస్ ఇస్తున్నా. సాలిడ్ ఏదైనా సరే 3 వాల్యూస్ ఇవ్వండి. ఇప్పుడు 2 సేమ్ ప్రాపర్టీస్ కాబట్టి ఏదైతే చివరిలో ఉంటుందో దాని ప్రాపర్టీ మాత్రమే అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు మనకి బార్డర్ స్టైల్లో 3 వాల్యూస్ మాత్రమే ఇస్తాను. 3 వాల్యూస్ ఉన్నా ఫస్ట్ కౌంట్, టాప్ నుంచి కౌంట్ చేయండి. సాలిడ్ టాప్, డాష్డ్ రైట్, డబల్ బాటమ్. లెఫ్ట్ సైడ్ వాల్యూ దాని ఆపోజిట్ కార్నర్లో, అంటే ఆపోజిట్లో ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ వస్తుంది. ఆపోజిట్లో ఏముంటుంది? డాష్డ్ ఉంటుంది. అంటే 3 వాల్యూస్ వస్తే ఫస్ట్ వాల్యూ టాప్, సెకండ్ వాల్యూ రైట్ టు లెఫ్ట్, థర్డ్ వాల్యూ బాటమ్. డాష్డ్ రైట్ టు లెఫ్ట్ వచ్చింది, అండ్ సాలిడ్ టాప్ వచ్చింది, డబల్ బాటమ్ వచ్చింది. ఓకే, లైక్ దిస్. నెక్స్ట్ ఇదే కేసెస్లో 2 వాల్యూస్ ఇస్తే డబల్, సాలిడ్ 2 వాల్యూస్ ఇస్తున్నా. మళ్ళీ ఇదే వేలో మనకు కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటుంది కదా, ఏదైతే చివరిలో ఉంటుందో దట్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. ఇప్పుడు 3 వాల్యూస్ ఉన్నాయి అంటే టాప్, రైట్, లెఫ్ట్ వచ్చేసి ఒక వాల్యూ వచ్చింది, అండ్ బాటమ్ ఒక వాల్యూ వచ్చింది. అదే 2 వాల్యూస్ ఉంటే ఫస్ట్ వాల్యూ టాప్, సెకండ్ వాల్యూ రైట్, మరి బాటమ్ వాల్యూ దాని ఆపోజిట్ వాల్యూ, అది లెఫ్ట్ వాల్యూ దాని ఆపోజిట్ వాల్యూ. అంటే ఫస్ట్ వాల్యూ టాప్ అండ్ బాటమ్ అప్లై అవుతుంది, సెకండ్ వాల్యూ రైట్ అండ్ లెఫ్ట్ అప్లై అవుతుంది. టాప్ అండ్ బాటమ్ సాలిడ్, రైట్ అండ్ లెఫ్ట్ డబల్. ఇది ఓకే. అదేవిధంగా సింగిల్ వాల్యూ ఉందంటే బార్డర్ స్టైల్ 4 సైడ్స్ అప్లై అవుతుంది. 4 సైడ్స్ అప్లై అవుతాం కూడా, డబల్ అనేసి ఇస్తున్నాం. సింగిల్ వాల్యూ ఉందంటే ఆల్ సైడ్స్, టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్. సేమ్ లైక్ బార్డర్ కలర్ కూడా ఇట్ కెన్ యాక్సెప్ట్ 4 వాల్యూస్. ఇప్పుడు ఎల్లో, హాట్ పింక్, గ్రే, aqua. 4 sides. ఫస్ట్ వాల్యూ టాప్, సెకండ్ వాల్యూ రైట్, థర్డ్ వాల్యూ బాటమ్, ఫోర్త్ వాల్యూ లెఫ్ట్. సేమ్ అదేవిధంగా 3 వాల్యూస్ ఉన్నా, 2 వాల్యూస్ ఉన్నా, 1 వాల్యూ ఉన్నా సేమ్ ఒకటే పిక్చర్ అంతే. ఫస్ట్ ఎల్లో వచ్చింది, హాట్ పింక్ వచ్చింది, గ్రే వచ్చింది, ఆక్వా వచ్చింది. జూమ్ చేసి చూసుకోండి, అర్థమవుతుంది. ఓకే, సేమ్ అదేవిధంగా విడ్త్ కూడా అంతే. 5 పిక్సెల్, 0 పిక్సెల్ ఇస్తున్నా. 0 రాసినప్పుడు ఎప్పుడైనా సరే పిక్సెల్స్ రాసే అవసరం లేదు, 0కి పిక్సెల్ అవసరం లేదు. నెక్స్ట్ 15 పిక్సెల్ అండ్ 30 పిక్సెల్. ఇప్పుడు ఈ కేసెస్లో ఫస్ట్ వాల్యూ టాప్, సెకండ్ వాల్యూ రైట్, బట్ రైట్లో నేను ఏ విడ్త్ ఇవ్వట్లేదు.
ఏ విడ్త్ ఇవ్వట్లేదు కాబట్టి 0 అయిపోద్ది. అంటే 0 ఇస్తున్నాం కాబట్టి ఏం రాదు. చూడండి రైట్ సైడ్‌లో ఏం లేదు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్‌లో కూడా నేను 0 ఇవ్వాలనుకుంటున్నా. లెఫ్ట్ సైడ్‌లో కానీ 0 ఇవ్వాలనుకుంటే ఇది 0. 5 పిక్సెల్ 0, 15 పిక్సెల్ 0. అప్పుడు మనకేమైందంటే రైట్ లెఫ్ట్ రాదు. ఓన్లీ టాప్ బాటమే వస్తది. టాప్ బాటమే వస్తది. దీన్నే షార్ట్ అండ్ ప్రాపర్టీగా ఎలా రాయొచ్చు అంటే బార్డర్ విడ్త్ 5 పిక్సెల్ 0 పిక్సెల్ 15 పిక్సెల్. దీని షార్ట్ అండ్ ప్రాపర్టీ అనమాట. 5 పిక్సెల్ 0 పిక్సెల్ 15 పిక్సెల్. సేమ్ అవుట్పుట్. ఇలా ఏదైనా సైడ్ మీకు వద్దు అనేసి అనుకుంటే, బార్డర్ వద్దు అనుకుంటే ఇలా 0 అయినా చేసుకోవచ్చు మీరు. 0 చేస్తే బార్డర్ రాదు మీకు. ఓకే, ఏ సైడ్ అయితే నీకు బార్డర్ వద్దు అనుకుంటే ఆ సైడ్ మీరు 0 చేస్తే సరిపోద్ది. అర్థమైందా? బార్డర్స్ గురించి షార్ట్ అండ్ ప్రాపర్టీ ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ ఏదైనా సరే ఒక్క సైడే బార్డర్ కావాలనుకుంటే బార్డర్ బాటమ్ కానీ, బార్డర్ టాప్ కానీ, బార్డర్ రైట్ కానీ, బార్డర్ లెఫ్ట్ కానీ ఏదైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. క్లియర్? బార్డర్స్ గురించి ఈ 4 వాల్యూస్, 3 వాల్యూస్, 2 వాల్యూస్, 1 వాల్యూ అర్థమైతే చాలు. ప్యాడింగ్ అండ్ మార్జిన్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, క్లియర్? నెక్స్ట్ ప్యాడింగ్. సేమ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక షార్ట్ అండ్ ప్రాపర్టీ తీసుకుంటున్నాను. అన్ని వద్దులు అనేసి ఒక షార్ట్ అండ్ ప్రాపర్టీ తీసుకుందాం. ఓన్లీ బార్డర్ 5 పిక్సెల్ డాటెడ్ కాకుండా సాలిడ్ తీసుకుందాం, బాగుంటుంది. సాలిడ్ అంటే నార్మల్ లైన్ అనమాట, అంతే. సిరీస్ అవుట్పుట్ ఇలా వచ్చింది. ఇప్పుడు నాకు ప్యాడింగ్ అప్లై చేయాలనుకుంటున్నా. ప్యాడింగ్ అంటే ఏంటంటే కంటెంట్ చుట్టూ వచ్చే స్పేసింగ్, అది కూడా ఇన్నర్ అంటే కంటెంట్ స్పేసింగ్లోనే వచ్చే స్పేసింగ్. ఇప్పుడు మనకు బార్డర్ లేదనుకోండి, ఇప్పుడు బార్డర్ని కొంచెంసేపు కామెంట్లో పెట్టేస్తున్నా, ప్యాడింగ్ ఇస్తున్నా. ప్యాడింగ్ 30 పిక్సెల్ ఇచ్చాను. ఒక సింగిల్ వాల్యూ తీసుకుంటే ఆల్ సైడ్స్ వస్తుంది. ఆల్ అంటే టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్ సిరీస్, టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్, టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్ సిరీస్, 4 సైడ్స్. ఇప్పుడు బార్డర్ ఉన్నా లేకపోయినా కంటెంట్ ఇన్సైడ్లోనే వస్తుంది. ప్యాడింగ్ అనేది కంటెంట్ ఏరియాలోనే వస్తుంది మనకు. ఇప్పుడు మనకు ఓన్లీ టాపే కావాలనుకుంటే ప్యాడింగ్ టాప్ రాస్తాం. ఓన్లీ లెఫ్టే కావాలనుకుంటే ప్యాడింగ్ లెఫ్ట్ రాస్తాం. అదే ఓన్లీ బాటమ్ కావాలంటే ప్యాడింగ్ బాటమ్ రాస్తాం. ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్లో మీరు రాసుకోవచ్చు. అదేవిధంగా ప్యాడింగ్ ఆల్ సైడ్స్లో కావాలనుకుంటే మీరు ప్యాడింగ్ లాగా కూడా రాయొచ్చు. నేను కామెంట్లో పెడుతున్నా ఇవన్నీ. ప్యాడింగ్ ఇలా ఒక సింగిల్ వాల్యూ కూడా మీరు రాయొచ్చు. సింగిల్ వాల్యూ కానీ లేదనుకుంటే మల్టిపుల్ వాల్యూస్ కానీ, టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్ ఏ వాల్యూ అని మీరు రాయొచ్చు. అదేవిధంగా షార్ట్ అండ్ ప్రాపర్టీ. సో ప్యాడింగ్ 20 పిక్సెల్ 30 పిక్సెల్ 40 పిక్సెల్ 50 పిక్సెల్ ఇలా ఇస్తున్నా. ఇప్పుడు 4 వాల్యూస్ ఇచ్చాను. 4 వాల్యూస్ ఇస్తే ఫస్ట్ టాప్ 20, 30, 40, 50 ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే వస్తుంది. ఫస్ట్ నుంచి టాప్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు. టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్ ఇలా. అదేవిధంగా 3 వాల్యూస్ ఇస్తే 3 వాల్యూస్ ఇస్తే టాప్ రైట్ లెఫ్ట్ సెకండ్ది, థర్డ్ది బాటమ్. అదేవిధంగా 2 వాల్యూస్ ఇస్తే టాప్ అండ్ బాటమ్ ఫస్ట్ వాల్యూ, రైట్ అండ్ లెఫ్ట్ సెకండ్ వాల్యూ. టాప్ అండ్ బాటమ్ ఫస్ట్ వాల్యూ, రైట్ అండ్ లెఫ్ట్ సెకండ్ వాల్యూ. అదేవిధంగా సింగిల్ వాల్యూ ఇచ్చాము అంటే సింగిల్ వాల్యూ ఇచ్చి 30 పిక్సెల్ ఇద్దాం. సింగిల్ వాల్యూ ఇచ్చామంటే ఇట్స్ ఏ ఆల్ సైడ్స్ వస్తుంది మనకు. ఆల్ సైడ్స్ 30 పిక్సెల్. క్లియర్? ఇప్పుడు బార్డర్ కూడా ఇద్దాం. బార్డర్ కామెంట్లో తీయేస్తున్నా. ఇప్పుడు బార్డర్ డాటెడ్ ఇస్తాను. ఇప్పుడు చూడండి, బార్డర్ అండ్ ప్యాడింగ్ రెండు కంటెంట్ ఏరియాలోనే ఉంటుంది. చూడండి, బార్డర్ అయినా కంటెంట్ ఏరియాలో ఉంది, ప్యాడింగ్ అయినా కంటెంట్ ఏరియాలో ఉంది. ఈ రెండు అప్లై అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ కంటెంట్ విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. యాక్చువల్గా ఉండే విడ్త్ కంటే ఇది కొద్ది ఎక్స్ట్రా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇది ఎలా అనేసి కమింగ్లో చూపిస్తాను మీకు.
ఒక ప్రాక్టికల్ ఒక సింగిల్ ఎగ్జాంపుల్ తీసుకొని అప్లై చేసి చూద్దాం. ఓకే, నెక్స్ట్ అర్థమైందా? ప్యాడింగ్ అప్లై అయితే అర్థమైందంటే మార్జిన్ ఈజీ. ప్యాడింగ్ సింగిల్ వాల్యూ తీసుకుందాం అండ్ బార్డర్ సాలిడ్ తీసుకుందాం, లేదా డాటెడ్ తీసుకుందాం. సారీ, నో. ఇప్పుడు ఇలా అప్లై అయింది. ఇప్పుడు నేను మార్జిన్ అంటే ఏంటంటే కంటెంట్ ఏరియా అవుట్ సైడ్లో అనమాట. అంటే ఈ బార్డర్ అవుట్ సైడ్లో వస్తుంది మనకు, కంటెంట్ ఏరియాలో రాదు, కంటెంట్ ఏరియా అవుట్ సైడ్లో వస్తుంది స్పేసింగ్. ఈజ్ మార్జిన్ 30 పిక్సెల్ ఇస్తాను. అంటే మార్జిన్ సింగిల్ వాల్యూ ఇచ్చామంటే ఆల్ సైడ్స్, టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్. టాప్ వచ్చింది, రైట్ వచ్చింది, బాటమ్ వచ్చింది, లెఫ్ట్ వచ్చింది. టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్, టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్. ఓకే, క్లియర్? అదే కనుక 4 వాల్యూస్ ఉంటే, 2 వాల్యూస్ ఉంటే, 3 వాల్యూస్ ఉంటే, సింగిల్ వాల్యూ ఉంటాయి, సేమ్ అంతే. లేదు ఏదైనా సరే ఒక సైడే కావాలంటే మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ రైట్, మార్జిన్ టాప్, మార్జిన్ బాటమ్. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తాయి, లేకపోతే రావు. క్లియర్ ఇవన్నీ? నెక్స్ట్ అవుట్లైన్. అవుట్లైన్ అనేది సేమ్ బార్డర్ లాగే ఉంటుంది, బట్ బార్డర్ అనేది మనకు కంటెంట్ ఏరియాలోనే వచ్చింది. బార్డర్ అనేది కంటెంట్ ఏరియాలో వచ్చింది, బట్ అవుట్లైన్ అనేది బార్డర్ అవుట్ సైడ్లో వస్తుంది. సేమ్ లైక్ ఇక్కడ నేను డాటెడ్ ఆక్వా సిరీస్ అవుట్లైన్ 5 పిక్సెల్ డాటెడ్ ఆక్వా ఇలా తీసుకున్నాను. బట్ బార్డర్ వల్ల కంటెంట్ విడ్త్ అనేది పెరుగుతోంది, బట్ అవుట్లైన్ వల్ల కంటెంట్ విడ్త్కి ఎలాంటి ఎఫెక్ట్ జరగదు. బట్ చూడడానికి బార్డర్ లాగే ఉంటుంది. బార్డర్ యూజ్ చేయడం వల్ల కంటెంట్ విడ్త్కి ఎఫెక్ట్ అవుతుంది, బట్ అవుట్లైన్ యూజ్ చేయడం వల్ల కంటెంట్ ఎఫెక్ట్కి ఎలాంటి ప్రాబ్లం రాదు. సీరియస్ అవుట్ సైడ్లో వచ్చింది చూడండి, బార్డర్ అవుట్ సైడ్ అంటే కంటెంట్ అవుట్ సైడ్లో వస్తుంది మనకు బార్డర్ అనేది. ఇప్పుడు మనకి ఇదే కేసులో మనకు బార్డర్ లేదనుకోండి, బార్డర్ లేదు, నోసీస్ కంటెంట్ విడ్త్కి ఎలాంటి ఎఫెక్ట్ లేదు చూడండి, కంటెంట్ విడ్త్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. బార్డర్ ఉన్నప్పుడే ఎఫెక్ట్ వస్తుంది, బట్ అవుట్లైన్ ఇస్తే కంటెంట్ విడ్త్కి ఎలాంటి ఎఫెక్ట్ లేదు. ఇప్పుడు నేను ఇక్కడ డాటెడ్ బదులు సాలిడ్ ఇస్తాను, సిరీస్ చూడండి బార్డర్ లాగే ఉంది, బార్డర్ లాగే ఉంటుంది, బట్ కంటెంట్ విడ్త్కి ఎలాంటి ఎఫెక్ట్ జరగదు మనకి. క్లియర్? చాలా చోట్ల మనకి బార్డర్ బదులు అవుట్లైన్ యూజ్ చేస్తూ ఉంటారు, సమ్ కేసెస్లో మాత్రమే. ఓకే, ఆల్ కేసెస్ కాదు, సమ్ కేసెస్లో మాత్రమే. ఇప్పుడు మనకి బార్డర్ ఉంది, అవుట్లైన్ ఉంది అనుకోండి, ఎప్పుడైనా సరే బార్డర్ అవుట్లైన్ రెండు ఇస్తాం. డాటర్ కాకుండా సాలిడ్ ఇస్తాను, బార్డర్ అవుట్లైన్ రెండు ఇస్తున్నాం. ఇప్పుడు ఈ రెండు ఇచ్చినప్పుడు చూడండి క్లమ్జీ. ఇప్పుడు ఈ బార్డర్కి ఈ అవుట్లైన్కి మధ్యలో స్పేసింగ్ ఇవ్వాలనుకుంటున్నా, బార్డర్కి అవుట్లైన్ మధ్యలో స్పేసింగ్ ఇవ్వాలనుకున్నా. అలా స్పేసింగ్ కావాలనుకుంటే అవుట్లైన్ ఆఫ్సెట్, అవుట్లైన్ ఆఫ్సెట్ 5 పిక్సెల్ ఇస్తున్నా. ఎంత పిక్సెల్ ఇస్తే అంత పిక్సెల్ అంత స్పేస్ వస్తుంది. 5 పిక్సెల్ ఇస్తే 5 పిక్సెల్, 10 పిక్సెల్ ఇస్తే 10 పిక్సెల్. ఎంత స్పేస్ అయితే ఇస్తామో అంత స్పేస్ మనకు వస్తుంది. సీ దిస్ ఇలా. ఓకే, క్లియర్ దిస్ అవుట్లైన్ గురించి. నెక్స్ట్ బార్డర్ రేడియస్. బార్డర్ రేడియస్ ఇక నేను అవుట్లైన్ తీయేస్తున్నా, అవుట్లైన్ అవసరం లేదు ఇంకా. నో, బార్డర్ రేడియస్ అంటే ఏంటంటే మనకి బార్డర్స్ చూస్తే మనకి ఏమైందంటే కార్నర్స్ షార్ప్గా ఉన్నాయి, మనకి కార్నర్స్ చూడండి షార్ప్గా ఉన్నాయి. ఇలా షార్ప్గా ఉండే కార్నర్స్ని కొద్ది కరువు లాగా చేయాలి అనేసి అనుకుంటే వి యూజ్ బార్డర్ రేడియస్. బార్డర్ రేడియస్, బార్డర్ రేడియస్ 10 పిక్సెల్ ఇస్తున్నా. బార్డర్ రేడియస్ 10 పిక్సెల్ ఇస్తే సీస్ కార్నర్స్ అండి 10 పిక్సెల్ 10 పిక్సెల్ 10 పిక్సెల్ సీ దిస్ ఇలా 10 పిక్సెల్ అంతా కర్వ్ వచ్చింది, 10 పిక్సెల్ అంతా కర్వ్, 10 పిక్సెల్ అంతా కర్వ్. ఇన్ కేస్ ఇంకా ఎక్కువ ఇచ్చామంటే ఇంకా ఎక్కువ వస్తుంది. సో 50 పిక్సెల్ ఇస్తే 50 పిక్సెల్ అంతా కర్వ్. సీ దిస్
బట్ ఇక్కడ ఆల్ సైడ్స్ అప్లై అవుతుంది. బట్ మనకు ఉన్న కార్నర్స్ వచ్చేసి 4 ఉన్నాయి. లెఫ్ట్ టాప్, రైట్ బాటమ్, లెఫ్ట్ బాటమ్ 4 కార్నర్స్ ఉన్నాయి. సో ఇట్ విల్ యాక్సెప్ట్ 4 వాల్యూస్ 40 పిక్సెల్, 30 పిక్సెల్, 20 పిక్సెల్ ఇలా ఇచ్చాను 4 వాల్యూస్. ఫస్ట్ వాల్యూ లెఫ్ట్ టాప్ కార్నర్ తీసుకుంటుంది, సెకండ్ వాల్యూ రైట్ టాప్ కార్నర్ తీసుకుంటుంది, థర్డ్ వాల్యూ రైట్ బాటమ్ కార్నర్ తీసుకుంటుంది, ఫోర్త్ వాల్యూ లెఫ్ట్ బాటమ్ కార్నర్ తీసుకుంటుంది. ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ లెఫ్ట్ టాప్ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మొత్తం అంతా వెళ్తుంది. ఇన్ కేస్ మనకు 3 వాల్యూస్ ఉంటే ఫస్ట్ వాల్యూ ఇది, సెకండ్ వాల్యూ ఇది, థర్డ్ వాల్యూ ఇది, బట్ ఫోర్త్ వాల్యూ దాని ఆపోజిట్ కార్నర్లో ఏదైతే ఉంటుందో అది వస్తుంది, ఆపోజిట్ కార్నర్. ఓకే, నెక్స్ట్ 2 వాల్యూస్ ఉంటే ఈ కార్నర్ ఒక వాల్యూ, ఈ కార్నర్ సెకండ్ వాల్యూ. అది సింగిల్ వాల్యూ ఉంటే ఆల్ సైడ్స్ అనమాట మనకి. అర్థమైందా? క్లియర్ దిస్ బార్డర్ రేడియస్. ఓకే, నెక్స్ట్ బాక్స్ షాడో అనమాట. బాక్స్ షాడో అంటే బాక్స్కి షాడో అప్లై చేసేదాన్ని బాక్స్ షాడో అంటాం. ఎన్ని చిన్న చిన్న ప్రాపర్టీసే, బట్ చాలా మీనింగ్ ఉంటుంది అన్నమాట వీటిలన్నిటిలో. ఇప్పుడు మనకి ఇక్కడ బాక్స్ షాడో, ఈ బాక్స్ షాడోలో మనకు 4 వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ 4 వాల్యూస్ ఏంటంటే ఫస్ట్ది మనకు కొద్దిగా రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. ఇప్పుడు 2 పిక్సెల్ ఇస్తున్నా, 3 పిక్సెల్ లేకపోతే 5 పిక్సెల్ ఇద్దాం. అండ్ అదేవిధంగా బ్లాక్ అనేసి ఇస్తున్నా, బ్లాక్ కలర్ అంటే షాడో కలర్ అనమాట ఇది. అంటే ఇది యాంగిల్ రైట్ సైడ్కి 2 పిక్సెల్ మూవ్ అవుతుంది, 5 పిక్సెల్ బాటమ్ సైడ్కి మూవ్ అవుతుంది, అండ్ ఆ మూవ్ అయింది బ్లాక్ కలర్లోకి వస్తుంది. చూడండి, 2 పిక్సెల్ రైట్ సైడ్కి మూవ్ అయింది, 5 పిక్సెల్ బాటంలోకి మూవ్ అయింది. షాడో అనమాట మనకి, బాక్స్కు వచ్చే షాడోని. ఇలా షాడో వచ్చింది ఓకే, బట్ నాకు ఆల్ సైడ్స్లో కావాలనుకుంటున్నా. ఆల్ సైడ్స్లో కావాలి అనేసి అనుకుంటే ఇప్పుడు ఈ వాల్యూస్ ఇచ్చామంటే ఏ సైడ్ అయితే ఉంటుందో ఆ సైడ్కి వచ్చింది. బట్ ఆల్ సైడ్స్ కావాలనుకుంటే 0 0 ఇచ్చాను, బట్ కనపడదు. బట్ థర్డ్ వాల్యూ ఉంది, ఆ థర్డ్ వాల్యూ బ్లర్నెస్ అనమాట. ఉన్న షాడో కొద్దిగా బ్లర్ అవ్వాలనుకుంటున్నా, దానికోసం 5 పిక్సెల్ ఇవ్వండి, 10 పిక్సెల్ ఇవ్వండి, మీరు ఇచ్చేదాన్ని బట్టి మీకు బ్లర్ అవుతుంది. 10 పిక్సెల్ అంతా బ్లర్ కావాలనుకుంటున్నా, చూడండి 10 పిక్సెల్ అంతా బ్లర్, ఆల్ సైడ్స్ వచ్చింది. లేదు నాకు ఓన్లీ రైట్ బాటమే కావాలనుకుంటున్నా, అప్పుడు 2 పిక్సెల్ 5 పిక్సెల్, ఇక్కడ ఎంత వాల్యూ అయినా మీరు ఇవ్వచ్చు, అంత వాల్యూ ఇచ్చేదాన్ని బట్టి మన బ్లర్ అవుతుంది. 10 పిక్సెల్ అంతా బ్లర్ అనమాట మనకి. సిరీస్ ఇలా ఓకే, క్లియర్ దిస్. ఆల్ సైడ్స్ కావాలంటే 0 0 ఇచ్చేయండి, అంటే ఏ సైడ్కి మూవ్ అవ్వకూడదు వాల్యూ. ఇప్పుడు 2 పిక్సెల్ 5 పిక్సెల్ అంటే ఓన్లీ రైట్ సైడ్లో బాటమ్ సైడ్లోనే షాడో ఎక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ కూడా ఉంటుంది చూడండి, లైట్గా వచ్చి ఉంటుంది మనకు అంతే. బట్ ఈ సైడ్స్లో మనకి ఎక్కువ ఇచ్చాం కాబట్టి ఈ సైడ్స్లో మనకు ఉంటుంది. ఇదేంటంటే మూవింగ్ అయ్యే వాల్యూ, కొద్దిగా ఈ స్ట్రక్చర్ కొద్దిగా మూవింగ్ అయి ఉంటుంది. ఈ స్ట్రక్చర్ కాపీగా వచ్చింటుంది షాడో, ఆ షాడో కాపీగా వచ్చేసి ఆ వాల్యూ వచ్చేసి బ్లర్ చేసి ఉంటుంది మనకు, లైక్ దిస్. ఇట్స్ ఏ బాక్స్ షాడో అనమాట. క్లియర్ దిస్. నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ వరకు మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంట. ఇట్స్ ఏ బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అనమాట. బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్, బాక్స్ సైజింగ్ కంటెంట్ బాక్స్ అనేసి ఉంటుంది. కంటెంట్ బాక్స్ ఇట్స్ ఏ డిఫాల్ట్ వాల్యూ. నో బాక్స్ సైజింగ్, ఇక్కడ నేను STY 1 2 తీసుకున్నాం, STY 1 అండ్ STY 2 ఈ రెండు తీద్దాం. STY 1 అలాగే పెడుతున్నా, STY 2కి రాస్తున్నాయి స్టైల్స్. STY 2కి ఏం రాస్తున్నా అంటే 1 మినిట్ ఇవన్నీ కాపీ చేద్దాం. STY 1 STY 2 బార్డర్ ప్యాడింగ్ మార్జిన్ ఇవన్నీ తీద్దాం. మనకి మార్జిన్ పెట్టుకుందాం కావాలంటే, బార్డర్ రేడియస్ ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ ఈ రెండిట్లో నేను డిఫరెన్స్ ఇచ్చింది
బార్డర్ ప్యాడింగ్ నేను ఇవ్వలేదు ఇక్కడ, బార్డర్ ప్యాడింగ్ ఇవ్వలేదు, ఇక్కడ బార్డర్ ప్యాడింగ్ ఇచ్చాను. విడ్త్ ఇద్దాం, విడ్త్ రెండింటికి ఈక్వల్గా ఇస్తాను. విడ్త్ 300 పిక్సెల్, విడ్త్ 300 పిక్సెల్, విడ్త్ 300 పిక్సెల్, విడ్త్ 300 పిక్సెల్. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. చూడండి, విడ్త్ 300 పిక్సెల్ ఫిక్స్డ్గా ఉంది, బట్ ప్యాడింగ్ బార్డర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ విడ్త్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. చూడండి, విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే మనకు స్ట్రక్చర్ రైట్ సైడ్లో ఉందనుకోండి, దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది కొద్ది మూవ్ అవ్వడం వల్ల ఇది కూడా కొద్ది మూవ్ అవుతుంది, ఇది మూవ్ అవ్వడం వల్ల దీని పక్కన నుండి మూవ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే కంటెంట్ ఫిక్స్డ్గా మనకు ఫిక్స్ అవ్వదు. విడ్త్లో కంటెంట్ అనేది ఫిక్స్ అవ్వదు అనమాట మనకి విడ్త్లో. ఓకే, అందుకోసం మనకి ఇక్కడ యూజ్ చేయాల్సిన ప్రాపర్టీ ఏంటంటే బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అనేసి యూజ్ చేస్తే, బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అనేసి యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఈ విడ్త్ని ప్యాడింగ్ ఈ బార్డర్ని ప్యాడింగ్ రెండిటిని ఈ విడ్త్లోకి ఇంక్లూడ్ చేసుకుంటుంది. ఓకే, నా సీ దిస్. చూడండి, రెండు సేమ్ సైజ్, అంటే మీరు ప్యాడింగ్ ఇవ్వండి, మార్జిన్ ప్యాడింగ్ ఇవ్వండి, బార్డర్ ఇవ్వండి, ఏమైనా ఇవ్వండి, చూడండి ఈ విడ్త్ అనేది ఇంక్రీజ్ అవ్వలేదు. సేమ్ విడ్త్ సేమ్ విడ్త్. అంటే మనకి ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ బార్డర్ లెఫ్ట్ ప్యాడింగ్, రైట్ బార్డర్ రైట్ ప్యాడింగ్, ఇవి మాత్రమే యాడ్ చేసుకోవాలి. విడ్త్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఇప్పుడు మనకి ఎంత ఉంది? 5 + 5 10, 30 + 30 60 70, మొత్తం టోటల్ విడ్త్ వచ్చింది 370 ఉన్నింది. ఇది కావాలంటే నీకు కొంచెంసేపు కామెంట్ పెడతాను, చూడండి కామెంట్లో పెడతాను. దీని మీద ఇన్స్పెక్ట్ చేయండి, ఈ బాక్స్ మీద. సెకండ్ కొద్దిగా డౌన్కి వచ్చింది, అది రైట్ సైడ్ స్టైల్స్లోకి కొద్దిగా డౌన్కి వస్తే ఇచ్చేయండి. 30 అంటే ఇక్కడ 4.5 అనేసి ఉంది. జనరల్గా మనకి ఇచ్చింది 5 పిక్సెల్, 5 పిక్సెల్ 30, 5 30 60 5 30 35 35 300 335 335 అండ్ 35 మొత్తం 370 అనమాట. ఇది విడ్త్, ఇది హైట్. 370 విడ్త్ ఉంది టోటల్గా. ఎప్పుడైతే నేను ఇక్కడ బాక్స్ అయ్యి బార్డర్ బాక్స్ ఇస్తానో అదే వాల్యూ చూడండి మళ్ళీ చేంజ్ అయిపోయింటుంది. ఇదే వాల్యూ చూడండి 230, అంటే 230 370, సో ఇది 70 వచ్చింది అండ్ 230 మొత్తం అంతా యాడ్ చేసుకుంటే 300 అనమాట మొత్తం. ఓకే, ఇక్కడ మళ్ళీ చూడండి డివైడ్ అయిపోయింది. ఇంతకుముందు వచ్చేసి మనకు 300 ఉన్నింది, బట్ ఇప్పుడు మనకి షేర్ అవుతుంది అన్నమాట. విడ్త్ అనేది షేర్ అయ్యింది ఇక్కడ. సో ఇలా మనకు బాక్స్ సైజింగ్ రాయడం వల్ల ఏమవుతుందంటే బార్డర్ ప్యాడింగ్ ఇవ్వడం వల్ల మనకు ఈ విడ్త్లోకి కంబైన్ అయిపోద్ది. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి మీరు. బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ విడ్త్లోకే ఈ రెండు ఇంక్లూడ్ అయిపోతాయి, మన కంటెంట్ మీద ఎఫెక్ట్ జరగదు అనమాట. బట్ మార్జిన్ ఇస్తే మళ్ళీ పెరుగుతుంది, మార్జిన్ డిఫరెంట్. మార్జిన్కి ఈ బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్కి ఎలాంటి సంబంధం ఉండదు. మార్జిన్ ఇచ్చామంటే మళ్ళీ చుట్టూ స్పేసింగ్ పెరిగిపోద్ది, చుట్టూ స్పేసింగ్ పెరగడం వల్ల మళ్ళీ పక్క నుండి వాటికి ఎఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు మార్జిన్ దేనికి ఇవ్వాలి ఏంటి అనేసి మనము ఈక్వల్ కాలమ్స్ అన్ఈక్వల్ కాలమ్స్ అనే టాపిక్లో మనం మాట్లాడుకుందాం. ఈక్వల్ అన్ఈక్వల్ కాలమ్స్గా మనం డివైడ్ చేయడం అనేసి మనం నేర్చుకుంటాం. సో ఆ కేసెస్లో మనం వీటి గురించి ప్యాడింగ్ ఎప్పుడు ఇవ్వాలి, మార్జిన్ ఎప్పుడు ఇవ్వాలి అనేసి అక్కడ డిస్కస్ చేస్తాం మనం. ఓకే, ఇప్పుడు మనకి బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ ఎప్పుడైనా సరే ప్యాడింగ్ బార్డర్ యూస్ చేసినప్పుడల్లా యూస్ చేయాలంటే చాలా కష్టం. అందుకోసం మనకు ఈ బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ని ఎప్పుడు ఇవ్వాలి అంటే ఎప్పుడైతే మనకు స్టార్ట్ చేస్తామో ప్రాజెక్ట్ స్టార్ అనేసి యూనివర్సల్ సెలెక్టర్, దానికి ఆల్రెడీ డిఫాల్ట్గా ఉన్న స్పేసింగ్స్ రిమూవ్ చేస్తాం అండ్ అదేవిధంగా ఆల్రెడీ మార్జిన్ ఉండే వాటికి రిమూవ్ చేస్తాం. దానితో పాటు బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ కూడా మనం రాయాలి. అప్పుడు ఏమైతే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి మీరు ప్యాడింగ్ బార్డర్ ఇచ్చిన ఆ కంటెంట్ విడ్త్లోకే ఇంక్లూడ్ అవ్వాలి అనేది దాని మీనింగ్ అనమాట. అట్లా అన్ని ఎలిమెంట్స్కి మనకు అప్లై అయిపోతుంది, మళ్ళీ సపరేట్గా ఇచ్చే అవసరం లేదు. సీ దిస్, చూడండి ఇక్కడ మనకు ప్యాడింగ్ ఇచ్చాం, మార్జిన్ ఇచ్చాం, మార్జిన్ తీసేస్తాను. సీ దిస్ అవుట్పుట్, చూడండి అంతా అడ్జస్ట్ అయిపోయింది. స్పేసింగ్స్ ఉండేటి అన్ని రిమూవ్ అయిపోయినాయి, క్లియర్? అర్థమైందా ఇప్పటివరకు నేను చెప్పింది?
ఇప్పటివరకు నేను చెప్పింది అంతా అర్థమైందా? ఎస్ అన్న. సో మీకు టాస్క్ అనేది ఇస్తున్నా, జస్ట్ చిన్న టాస్క్ అనమాట. ఆ చిన్న టాస్క్ మీద మీరు ప్రాక్టీస్ చేసుకొని రావాలి. ఒకటి బటన్, ఇంకొకటి ఇన్పుట్ ఎలిమెంట్ టైప్ టెక్స్ట్, అండ్ అదేవిధంగా ఇన్పుట్ టైప్ పాస్వర్డ్. ఇక్కడ ప్లేస్ హోల్డర్ ఇద్దాం. ప్లేస్ హోల్డర్ ఎంటర్ యువర్ నేమ్, అండ్ అదేవిధంగా ప్లేస్ హోల్డర్ ఎంటర్ యువర్ పాస్వర్డ్. అండ్ ఇక్కడ నేను బ్రేక్ ట్యాగ్ ఇస్తున్నా. ఇంకా మనకు డిస్ప్లే బ్లాక్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ ఇంకా మనం డిస్కస్ చేయలేదు కాబట్టి ఇప్పుడు నేను జస్ట్ బ్రేక్ ట్యాగ్ ఇచ్చాను, ఎందుకంటే 1 by 1 ఉండాలనేసి. నా సిరీస్ ఇక్కడ కూడా మనకి ఈ 2 ఇన్లైన్ ఎలిమెంట్స్ కాబట్టి ఇక్కడ కూడా నేను బ్రేక్ ఇస్తున్నా. ఇప్పుడు మీరు టుమారో వచ్చే టైం వరకు మీరు ఏం ప్రాక్టీస్ చేయాలి అంటే, ఇప్పుడు ఇక్కడ చూస్తే డిఫాల్ట్గా మనకి వీటన్నిటికీ బార్డర్ ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది, బార్డర్ రేడియస్ ఉంది, అవుట్లైన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ మీరు రిమూవ్ చేసి మీకు నచ్చిన బార్డర్స్ అవన్నీ ప్రాక్టీస్ చేయాలి వీటి మీద. ఎనిది చేద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను తీసుకోండి, బటన్ తీసుకుంటున్నా. బటన్కి డిఫాల్ట్గా మనకి ఏముందంటే బార్డర్ ఉంది. ఈ బార్డర్ కొద్దిగా నేను ఏం చేస్తానంటే కొద్దిగా రైట్ సైడ్ కావాలంటే మార్జిన్ ఇస్తున్నా. మార్జిన్ 30 పిక్సెల్ ఇస్తున్నా. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం స్పేసింగ్ వచ్చింది. ఇప్పుడు ఈ డిఫాల్ట్గా ఉండే బార్డర్కి బార్డర్ వచ్చింది, బార్డర్ రేడియస్ వచ్చింది, అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది, ఇవన్నీ వచ్చింది. సో దీనికి ఏం చేస్తున్నా అంటే బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ అనేసి ఇస్తున్నా. నాకు రెడ్ కలర్ కావాలి, బార్డర్ రెడ్ కలర్. అదేవిధంగా బార్డర్ రేడియస్ ఇవ్వాలనుకుంటున్నా. బార్డర్ రేడియస్ కొద్ది కరువులాగా కావాలనుకుంటున్నా. బార్డర్ రేడియస్ ఒక 5 పిక్సెల్ కరువులాగా వచ్చింది. ఇప్పుడు ఇన్సైడ్లో స్పేసింగ్ కావాలి నాకు. ఇన్సైడ్లో స్పేసింగ్ కావాలంటే యూజ్డ్ ప్యాడింగ్ ఎప్పుడైనా సరే టాప్ అండ్ బాటమ్ ఒక వాల్యూ ఇవ్వండి, రైట్ అండ్ లెఫ్ట్ ఒక వాల్యూ ఇవ్వండి. టాప్ అండ్ బాటమ్ 20 పిక్సెల్ ఇస్తున్నా, అండ్ రైట్ అండ్ లెఫ్ట్ 30 పిక్సెల్ ఇస్తున్నా. కొద్ది నీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైనా సరే మార్చండి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలంటే ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ, ఎల్లో అనేసి ఇస్తున్నా. అండ్ టెక్స్ట్ కలర్ ఇవ్వండి, టెక్స్ట్ కలర్ రెడ్ ఇస్తున్నా. ఇలా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు బార్డర్ సాలిడ్ కాబట్టి ఇలా ఉంది. అదేవిధంగా నాకు సాలిడ్ కాదు, డబల్ కావాలి. డబల్ ఇస్తే డబల్ వస్తుంది. అదేవిధంగా డాటెడ్ ఇవ్వాలనుకుంటున్నా. డాటెడ్ ఇస్తే ఇలా ఉంటుంది. అదేవిధంగా బార్డర్ కాకుండా అవుట్లైన్ ఇవ్వాలనుకున్నా. అవుట్లైన్ ఇస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే డిఫాల్ట్గా బార్డర్ అప్లై అయింది. దీనికి డిఫాల్ట్గా బార్డర్ ఉంది. నేను అవుట్లైన్ ఇచ్చాను, బట్ బార్డర్ ఉంది. నాకు బార్డర్ వద్దు. బార్డర్ వద్దు అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే బార్డర్ నన్ చేయాలి. బార్డర్ నన్ అంటే ఏమవుతుందంటే బార్డర్ నన్ అయిపోతుంది, కనపడదు. ఇలా మీరు ప్రతిదీ ఈ మూడింటి మీద మీరు ప్రాక్టీస్ చేసుకొని రావాలి. ఇవి ప్రాక్టీస్ చేస్తేనే కమింగ్లో మీకు అర్థమవుతుంది. అండ్ అదేవిధంగా ఇక నేను సాలిడ్ ఇద్దాం. అన్నీ ప్రాక్టీస్ చేయాలి మీరు. అదేవిధంగా షాడో అప్లై చేయాలనుకుంటే షాడో. సో ఇట్స్ ఏ బాక్స్ షాడో కాబట్టి బాక్స్ షాడో 0 0 10 పిక్సెల్. ఇట్స్ ఏ బ్లాకే కాదు, మీరు ఏదైనా ఇవ్వచ్చు, బట్ షాడో అనేది బ్లాక్లో ఉంటుంది కాబట్టి అలా ఇస్తున్నాం. ఇలా అదేవిధంగా ఇన్పుట్ ఎలిమెంట్కు అన్ని వాల్యూస్ అప్లై చేయండి. దీని ఏంటంటే ఫోకస్ చేసినప్పుడు అనమాట. ఇది ఆ ఫోకస్ గురించి సుడో ఎలిమెంట్స్లో మనం మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు మీరు ప్యాడింగ్, అవుట్లైన్ ఇవన్నీ మీరు అప్లై చేయండి. ఇలా ఫోకస్ చేసినప్పుడు మనకు ఇంకొక వాల్యూ ఇట్లాగా బార్డర్ వస్తూ ఉంటుంది. ఆ బార్డర్ వదిలేండి, ఓన్లీ వ్యూ మాత్రం చూడండి. ఇలా ఫోకస్ చేసినప్పుడు తర్వాత మనం నేర్చుకుందాం. హోవర్ చేసినప్పుడు కానీ, ఫోకస్ చేసినప్పుడు కానీ ఇవన్నీ కమింగ్లో మనకు వస్తాయి. జస్ట్ వీటి మీద ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. డాటెడ్ కానీ, గ్రువీ కానీ, రిడ్జ్ కానీ, ఇన్సర్ట్ కానీ, ప్యాడింగ్ కానీ, మార్జిన్ కానీ, బార్డర్ రేడియస్ కానీ, బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్ కానీ ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకొని రావాలి నెక్స్ట్ క్లాస్ టైం వరకు. ఓకే,
సో నెక్స్ట్ క్లాస్లో మనకి విడ్త్, హైట్, మ్యాక్స్ విడ్త్, ఓవర్ఫ్లో, డిస్ప్లే, మార్జిన్, హార్జెంటల్, వర్టికల్ అలైన్, డిస్ప్లే ఫ్లెక్స్, ఈక్వల్ కాలమ్స్, అన్ఈక్వల్ కాలమ్స్గా ఎలా డివైడ్ చేస్తాం అనేసి నేర్చుకుందాం. ఓకే, వీటికంటే ముందు ఐకాన్స్ కూడా మనం నేర్చుకోవాలి. ఐకాన్స్ కూడా మనం నేర్చుకుందాం. ఎస్, ఐకాన్స్ కూడా మనం నేర్చుకుందాం. ఓకే, క్లియర్? దిస్ ఫర్ టుడే క్లాస్. ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి, డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.